ఎన్నో గంటల నుంచి వేచి చూస్తున్నారు. ఎవరి కొరకు వేచి చూస్తున్నారు మీరు? అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి గురించి మరి ఆయన మధ్యలో మీ మధ్యలో నేను చాలాసేపు ఉండను, కానీ ఒక మహిళగా నాకు హక్కు ఉన్నది. మా 50% రైట్ మాకు ఉన్నది. రేవంత్ రెడ్డి గారి కమిటీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను కూడా పనిచేస్తూ ఉన్నాను. మరి వారికి ఎంత ఉత్సాహం అంటే పార్టీని ఎలా గెలిపించాలి అని నడుమ బిగించి ఇలాంటి ఎన్నో పలు కార్యక్రమాలు పెడుతూ ముందుకెళ్తున్నారంటే మనం చెప్పట్లేదు, వారికి మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. మీ అందరికీ నమస్కరిస్తూ నా సహచరుడైనటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, మేము 2014లో ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, ఎమ్మెల్యేగా వారు కూడా ఉన్నారు. ఆ విధంగానే మరి బోస్ రాజు గారు పెద్దలు ఉన్నారు, ఏఐసిసి సెక్రటరీ ఇక్కడ. ఇందాక చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఉండనే ఉన్నారు. మా సహచరుడు ఇంకొక వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. చాలామంది ఉన్నారు. నా సుదీర్ఘ రాజకీయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. కానీ మీ సమయం వేస్ట్ చేయకుండా నాకు చెప్పింది ఏంటంటే, రామ్మోహన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అపోజిషన్లో ఉండి మనం తెచ్చిన సబ్ ప్లాన్ గురించి చాలా బాగా మాట్లాడారు. మీరు ఒక 2 విషయాలు ఆ విషయంగా చెప్పండి. నిజంగానే సబ్ ప్లాన్ అన్నది ఒక వినూతమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం మనం కాంగ్రెస్తో చేయడం జరిగింది. మరి జనాభా పరంగా ఆ రోజుల్లో ఎస్సీలు 17%, ఎస్టీలు 16%. మా ఇద్దరికీ కలిసి రాజ్యాంగంలో రక్షణ కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మనం మరువలేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తెచ్చింది మహానుభావుడు. అలాంటి మహానుభావుడు రిజర్వేషన్ తెచ్చినాక మన స్థితిగతులు అంతా బాగా పెరగలేదు, అభివృద్ధి చెందలేదు. అందుకని సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కమిషన్ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె యూపీఏలో 2012లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు ఒక లేఖ రాసినారు. ఏమనంటే, ఎస్సీలకు ఎస్టీలకు వారికి న్యాయపరంగా దొరకాల్సినటువంటి బడ్జెట్లో డబ్బులు దొరకటం లేదు, బడ్జెట్లో రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్నో స్కీమ్లకి ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆమె రాయడం జరిగింది. ఎస్సీలకు ఎస్టీలకు ఇతర కులాలకు వ్యత్యాసం లేకుండా వారిని సమాజంగా మనం తీసుకురావాలనే ఒక మంచి గొప్ప ఆలోచనతో ఆమె ఈ లేఖ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాయగా ఆ లేఖను మన రాష్ట్రానికి పంపిస్తే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ చరిత్ర వినాలి మీరు. మన ఊరు మన పోరు అంటే మా పోరు మీకు చెప్పుకుంటున్నాం. మేము ఎలా పోరాడినామని కూడా మేము చెప్పుకుంటా ఉన్నాం మన కొరకు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని అసెంబ్లీ జరుగుతూ ఉంది, వారి చేంబర్లకి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మంత్రులను అందరూ కూడా వారిని దాదాపు ఘేరావు చేసి, ఘేరావు కాదు కానీ అందరూ ఆయన దూరిపోయినాం ఆయన చేంబర్లో. మీరు ఇది తెస్తారా లేదా, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టాల్సింది మనం అని చెప్పి 2012లో ఆయనను మేము ఒత్తిడి చేసి ఆయనతో అవుననిపించుకున్నాం. అవుననిపించుకున్న తర్వాత 2013లో 2013 24th January ఆ మహత్తరమైనటువంటి దినం వచ్చింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్ గా కూడా మారడం జరిగిందని చెప్పి మీ అందరికీ సంతోషంగా తెలియదు. ఒక చట్టంగా తయారు చేస్తాం మేము. ఆ మాదిరిగా మన వాళ్ళకు ఎస్సీలకు ఎస్టీలు బడ్జెట్లో
వారికి ఇచ్చే ఒక భాగాన్ని, బడ్జెట్ భాగాన్ని సక్రమంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి దాంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఒక కౌన్సిల్ ఉంది, ఏపెక్స్ కౌన్సిల్ అని, అందులో పెట్టినట్టు దాన్ని. ఆ కౌన్సిల్కి ముఖ్యమంత్రి చైర్మన్ ఉంటాడు. నోడల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ నోడల్ డిపార్ట్మెంట్స్కి ఆ ఎస్సీ మంత్రి, ట్రైబల్ మంత్రి కూడా వాళ్ళు ముఖ్యంగా ఇన్ఛార్జ్లు ఉంటారు. ఇవన్నీ జరగటం లేవు, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ ఇన్ఛార్జ్గా ఉంటారు. కానీ ఇవి ఏమీ కూడా పట్టించుకోకుండా ఈరోజు అసలు ఏపెక్స్ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ ఎప్పుడైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి పెట్టాడా అని చెప్పి ప్రశ్నించాడు ఆయన. ఎస్సీలు ప్రతి చోట ఉన్నాం, వికారాబాద్లో ఉన్నాం, బర్గిలో ఉన్నాం, కొడంగల్లో ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం, దేశవ్యాప్తంగా కూడా మనం ఉన్నాం. కాబట్టి వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనం ఈ ప్లాన్ని డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు వచ్చిన 7 సంవత్సరాల నుంచి లెక్కలు చూస్తే డబ్బులు కేటాయిస్తున్నారు, కానీ ఖర్చు పెట్టడం లేదు మిత్రులా అని చెప్పి మీకు తెలియపరుస్తుంది. మనం కట్టిన దాన్ని మేము తీసుకొస్తామని పెద్దగా మనం పెట్టిందే పూర్తిగా కాపీ కొట్టి ఒకటే ఒక్క చిన్న సెక్షన్ పెట్టారు. ఏమంటే బ్రాట్ ఫార్వర్డ్ అని, అంటే మిగిలిన నిధులు, గత సంవత్సరం మిగిలిన నిధులు ఈ బడ్జెట్ సెషన్లో కూడా మేము తీసుకొస్తామన్నారు, కానీ అది జరగటం లేదు. మోసం కాదా? చట్టపరంగా మోసం చేస్తున్నారు. మనకు 85,000 కోట్లు ఈ 5-6 సంవత్సరాలుగా కేటాయించి ఖర్చు పెట్టింది 47,000 అని చెప్పి నీకు గుర్తు చేస్తున్నారు. దాదాపు 50% మనకు మోసం కాదా? మన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, మన నిధులు ఎక్కడికి మళ్ళిస్తున్నారు అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం నీకున్నది. మరి ఇవన్నీ చెప్తూ ఒక్క చిన్న విషయం నేను చెప్పక తప్పలేదు. అధ్యక్ష, నేను మాత్రం కొద్దిగా చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయం తగ్గినంత మీకు వదిలేస్తా. అయితే ఇందాక మా సోదరుడు దయాకర్ చాలా ఆత్మీయుడు, నాకు చక్కగా చెప్పాడు ఆయన గురించి. ఆ ఒక రాజ్యాంగం, అసలు ఈయనకు రాజ్యాంగం అంటే ఏమో తెలుసా? రాజ్యాంగం చదివినాడైనా 80,000 పుస్తకాలు చదివినాడు, కానీ రాజ్యాంగం రాదు, తెలియదు. రాజ్యాంగాన్ని ఒక మహనీయుడు, మేధావి, ఆయనకున్నటువంటి డిగ్రీస్ ఇంకా ఎవరికి లేవు. అలాంటి మేధావిని ఆ రోజు ఒక కమిటీ ఎన్నుకొని ఆయనని కాన్స్టిట్యూషన్ రాయడానికి చైర్మన్గా చేసింది ఎవరో మేధావి, అంబేద్కర్. గట్టిగా అనండి ఆయన పేరు, బిఆర్ అంబేద్కర్. ఎస్సీ అయితేనేమి వాళ్ళందరికీ మించిన మేధావి ఆయన ఒక్కడే రాశారు. ఎందుకు ఒక్కడే అని చెప్తున్నాను, మీరు కూడా చదివితే ఆ రోజు ఆయన కింద 6 సభ్యుల్ని ఇస్తే ప్రతి సభ్యుడికి చేత కాకుండా ఒకరు చనిపోయినాడు, ఒకరు ఫారెన్కి వెళ్ళిపోయినాడు, ఒకరు ఆరోగ్యం బాగలేదు. చివరికి మన అంబేద్కరే ఒక్కడు ఏకైకగా అంబేద్కరే రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగము ఆయన ఈరోజు కూర్చొని రేపు ఇయలే. సభ్యులు ఉన్నా లేకపోయినా 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పట్టింది, దాదాపు 3 సంవత్సరాలు పట్టింది ఆ ఒక రాజ్యాంగం మన గురించి రాయడం. ఒక ఎస్సీ ఎస్సీల గురించే రాయలేదు ఆయన, యావత్ సమాజం గురించి రాశాడు ఆయన, మహిళల గురించి కూడా రాశాడు ఆయన, చిన్న రాష్ట్రాల గురించి కూడా రాశాడు ఆయన. హిందూ కోడ్ బిల్ అని తెచ్చి మహిళలకి కూడా సరి సమానమైనటువంటి ఆస్తిలో ఉండాలి వాళ్ళకు ఒక రక్షణ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈయన ఏమంటాడు, ఎందుకు చేస్తావు నువ్వు, ఎందుకు నువ్వు మార్చాలంటున్నావు అని అడిగితే ఆయన ఎక్కడో ఇచ్చింది కదా ఒక ఏమంటారు ప్రెస్ కాన్ఫరెన్స్. ఎందుకు మార్చద్దు, ఎస్సీలు 19% అయిపోయినారు,
16% నుంచి 19% అయింది. అంతకు మార్చాం. అది ఏమనాలైనా ఏం తెలుగులో మాట్లాడుతున్నావు నువ్వు కేసీఆర్? నాకు కూతురు తిట్టడం రాదు, నేను తిట్టను. ఎందుకంటే గతంలో మనం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింలకు 4% ఇచ్చినాము. రాజ్యాంగం మార్చిచ్చినామా? రాజ్యాంగాన్ని మార్చినామా? అప్పుడు మారలేదు. అరే తమిళనాడుకు పోతే 69% రిజర్వేషన్ ఉంది అక్కడ. నీకెవరు చెప్పినారు నువ్వు పెంచుకోలేవని, నువ్వు సవరణం తెచ్చుకోలేవని ఎవరు చెప్పినారు? ఇప్పుడు కూడా మీరు పేపర్లు చదువుతారు, బాగా తెలుసు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకనామిక్ వీకర్ సెక్షన్, ఆర్థికంగా పేదరికంలో ఉన్నటువంటి అలాంటి సెక్షన్స్ కి 10% పెంచినాడా లేదా మోదీ అని చెప్పి అడుగుతున్నా. రాజ్యాంగం మార్చాల్సి వచ్చిందా? దేనికి రాజ్యాంగం మార్చాలి? మళ్ళీ అంటాడు ఆడపిల్లలకు సరి సమానంగా మనం చూసుకోవాలి, ఆస్తి కానీ అది కానీ ఇది కానీ. అరే నువ్వు అప్పుడు ఎంపీగా ఉన్నావు కేసీఆర్, నువ్వు మంత్రిగా కూడా ఉన్నావు, లేబర్ మినిస్టర్గా. 2005-6లో నువ్వు అప్పుడు కాంగ్రెస్ మంత్రిగా మాతో కలిసి పనిచేసినది. నీకు అప్పుడు నీ ఉండగానే ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం 2005 అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకి, ఆడపిల్లలు, పుట్టిన ఆడపిల్లలు కూడా తండ్రి ఆస్తిలో సరి సమానం ఉన్నదని చెప్పిందా లేదా నువ్వు తెలుసుకో. ఏం జ్ఞానం ఉన్నదా? ఏమన్నా ఉన్నదా ఇంగిత జ్ఞానం? ఆయన సవాల్కి నేను జవాబులు ఇస్తున్నా. ఇలాంటివన్నీ చేసుకుంటా అసలు తెలియదు. 356 ఆర్టికల్ జరిగితే రాజ్యాంగంలో నీకు తెలిసి వస్తుంది సవరణ ఎట్లా చేసుకోవాలి. నీకు ఇవన్నీ సవరణలు చేసుకోవచ్చు. మన రాజ్యాంగంలో దేశంలోనే కాదు ప్రపంచంలో అతి బెస్ట్ రాజ్యాంగం అని పొగిడినటువంటి పెద్దలు కూడా ఉన్నారు మన దగ్గర. బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. అలాంటి దాన్ని మారుస్తానంటే సిగ్గుచేటు. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ మానుకొని నువ్వు పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తావో అందరికీ తెలుసు. అక్కడ మాలున్నది, ఇక్కడ ఏమీ లేదు. పేదరికం గురించి మాట్లాడతారు. పేదరికం గురించి మనకి ఏమీ తెలియదు. మరి పావర్టీ గురించి కూడా ఎవరన్నారు? గరీబీ హఠావ్ అన్నది ఎవరు? గరీబీ హఠావ్ అన్నది ఎవరయ్యా చెప్పండి నాకు. ఇందిరమ్మ కాదా? ఇందిరమ్మ కాదా? పేదరికాన్ని పారదోలినటువంటి పెద్ద మనిషి. ఆమె మన కొరకు ఆమె ప్రాణాన్ని త్యాగం చేసింది. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఆస్తుల్ని త్యాగం చేసి మనకు స్వాతంత్రం తెస్తే ఈరోజు మనం స్వాతంత్రంగా గాలిని పీల్చుకోగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ మనం మర్చిపోతే ఆ టీఆర్ఎస్ వాళ్ళ దీంట్లో పడకండి. ఏ వర్గం సుఖంగా లేదు, ఏ వర్గానికి వాళ్ళు ఏం చేయలేదు, యువతకు ఏం చేయలేదు, జాబ్స్ లేని వాళ్ళకి అన్ఎంప్లాయిడ్కి ఏమీ చేయలేదు, నిరుద్యోగ యువతకి వృత్తి కూడా లేదు, మహిళలకి రక్షణ లేదు, టీచర్లకి లేదు, ఉద్యోగులకు లేదు, రైతులకు లేదు, ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి ఇలాంటి దళిత బంధువు అంటాం. ఏం దళిత బంధువు నువ్వు? ఒక హుజరాబాద్కే దళిత బంధువుగా తయారైన ముందు ఆలోచన లేదు నీకు. కానీ ఇప్పుడు దళిత బంధువు గురించి మాట్లాడితే అందరికీ ఏమని చెప్తాం? మనకే అందరికి ఇస్తే నువ్వు దళితులు ఉన్నారు. 18 లక్షల మనుషులు ఉన్నారు ఇక్కడ. 18 లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక్కొక్క లెక్క కాన్స్టిట్యువెన్సీకి, ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తాడట 100 మందికే. అప్పుడు ఈ లెక్క చూసుకుంటే, అన్ని చూస్తే మనకు చాలా చాలా డబ్బు వస్తుంది. ఆ డబ్బు చూస్తే ఇంకా కట్టాల్సింది 90 సంవత్సరాలు పోయినా కట్టలేడు. అందుకని ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ ఇది ఒక చక్కటి ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. మన ఊరు, మన పోరు వినాల్సింది మనమే. ఇది శంఖారావం పూరించాలి.
ఈ రోజు ఈ ఒక శంఖం తీసుకొచ్చి పూరించింటే శంఖారం పూరించి వచ్చే ఎలక్షన్ నాటి బతుకున్నాం. వచ్చే ఎలక్షన్ లో తప్పనిసరిగా మనమే వస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఇక మనం ఎవ్వరు ఆపలేరు, ఎవ్వరు ఆపలేరు మనల్ని. వస్తున్నామా లేదా అది చెప్పండి. చెప్పకపోతే ఎట్లా? అందరు చేతులు లేపండి వస్తున్నారు. చెప్పాలా మనం తీసుకొస్తున్నామని, గవర్నమెంట్ తీసుకొస్తున్నాం, పార్టీ తీసుకొస్తున్నామని చెప్పాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను నా నమస్కారాలు తెలియవలసిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇంకా గట్టిగా ఒక్కసారి మన వికారాబాద్ గడ్డ మీద